మరెన్నో పురస్కారాలు, పద్మభూషణ్ పురస్కార గ్రహీతగా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు సాహితీ లోకానికి వ్యక్తిగతంగా నాకు కర్పూర వసంతరాయలుగానే గుర్తింపు కలిగించే విధంగా తన సాహితీ ప్రకంపనలను సృష్టించిన నారాయణ రెడ్డి గారు, అలాగే మిత్రులు మాజీ మంత్రివర్యులు మండలి వారి గురించి నేను చెప్పడం కంటే మీకే ఎక్కువగా తెలుసు, బుద్ధప్రసాద్ గారు. అలాగే తెలుగు భాష కోసం తెలుగు నేల నుంచి 10,000 కిలోమీటర్ల పైన ఉన్న ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలలో జీవనోపాధి మెరుగైన జీవన ప్రమాణాలు గడిస్తున్నప్పటికీ కూడా తెలుగు భాష మీద, తెలుగు సాహితీ సంస్కృతుల మీద విశ్వాసం, నమ్మకం, పెంపకం నిరంతరం ఆలోచించి ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మిత్రులు మరి కూచిభొట్ల ఆనంద్ గారు, మా శాఖకు సంబంధించిన సెక్రటరీ మరి సంజయ్ జాజు గారు, మరి అమర్నాథ్ రెడ్డి గారు, ఎంతోమంది సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు ఈ సందర్భంగా భాగస్వాములవుతూ తెలుగు ఖ్యాతిని ముందుకు తీసుకుపోవడానికి వచ్చేసినటువంటి ఆహుతులైన ప్రజాప్రతినిధులకు, మిగతా పెద్దలందరికీ కూడా ఈ సాయంకాలపు ప్రత్యేక వందనాలు, అభినందనలు. అంతర్జాతీయ భాషా దినోత్సవమైన తెలుగు భాషను ప్రాచీన భాష స్థాయి నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి, ఆధునీకరించడానికి ప్రాచీన భాషగా గుర్తింపు తేవడం ఒక పోరాటం అయితే, ప్రస్తుత సమాజంలో తెలుగు భాషను అందరికీ ఉపయోగపడేలా చేయడానికి మరో కార్యక్రమం అయితే, ముందు తరాలకు అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా భాషను ఆధునీకరించడానికి చేసే ప్రయత్నాలే ఈ మొదటి ప్రయత్నం, ఈ మొదటి అడుగు. అందుకే ఇది తొలి విజయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా నేను మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రయత్నంలో అంతర్జాలంలో, ఇంటర్నెట్లో ఈ ప్రయత్నం జరగాలనే ఆలోచన వచ్చిన మేరకే వెంటనే వారిని సంప్రదిస్తే దీనికి కావలసిన నిధులు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇలాంటివి మనం చేయాలి, తెలుగు భాషాభిమానాన్ని చాటుకోవాలి, ఇది చెప్పకనే తన అనుమతి ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా అమెరికాలో ఈ కాన్ఫరెన్స్ జరగడం, సదస్సు జరగడం, తద్వారా ప్రస్తుతం పోతన అదేవిధంగా గౌతమి 2 లిపులు మాత్రమే కొంత మేరకు ఉపయోగంలో ఉన్నాయి. తెలుగులో ఉన్న పత్రికాధినేతలు తమ వ్యాపార రంగం కోసం వారి స్వంత లిపులు, ఫాంట్స్ మాత్రమే అందుబాటులో పెట్టుకున్నారు. ఇవి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా లేవు అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ఫాంట్స్ అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మిగతా దాతలు కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఆవిష్కరించబోతున్నాం. దీనివల్ల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఫాంట్స్, ఈ లిపులు మరి ఉపయోగంలోకి వస్తాయి. కాబట్టి దీని ద్వారా కంప్యూటరీకరణ ద్వారా ఆంగ్ల భాష రానివారు కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకునే విధంగా చేయాల్సిన అవసరాన్ని గుర్తించి తద్వారా ఉద్యోగ అవకాశాలు, తెలుగు భాష పరిధిని పెంచడం కోసం చేసే ప్రయత్నం ఇందులో ఇమిడి ఉందనే విషయం ఒకటైతే, మరి ఈ సందర్భంగా మరి ప్రాచీన భాషకు గౌరవ ముఖ్యమంత్రి గారు గతం లోపట కేంద్ర ప్రభుత్వం మరి గత సెప్టెంబర్ లోపట మైసూరులో ఏర్పాటు చేయవలసిందిగా కోరిన నేపథ్యాన్ని వెంటనే తన లేఖ ద్వారా ఆక్షేపణ చేసి ఇది తెలుగు జాతికి అవమానకరంగా ఉంటుంది అనే మాట కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా అక్టోబర్లో మన రాష్ట్రంలోనే ఇక్కడే ప్రాచీన భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే విధంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు ఒక సలహా సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి కూడా ఈ విషయంలో ముందు సూచనలు అదేవిధంగా ఉద్దేశాలు ప్రకటించడానికి చేసే ప్రక్రియ జాయింట్ కమిటీ కూడా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా తెలుగు భాష ప్రపంచంలో 14వ భాషగా స్పోకెన్ లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ కూడా అంతర్జాలంలో, ఇంటర్నెట్లో ఇటువంటి అవకాశాలు లేకపోవడం ఒకటైతే, వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు తెలుగు మర్చిపోకుండా తెలుగు నేర్చుకునే విధంగా తెలుగును
ప్రాచుర్యంలో తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమాలు ఇందులో చొప్పించబడి ఉంటే ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా తెలుగులో అనువదింపజేస్తాయి. ఈరోజు దుబాయ్కి వెళ్తే యు సీ ఇన్ దుబాయ్ ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. ఫ్రాన్స్కి వెళ్తే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంటుంది, అరబిక్ లాంగ్వేజ్లో. ఫ్రాన్స్కి వెళ్తే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంటుంది. జర్మనీకి వెళ్తే జర్మన్ లాంగ్వేజ్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. కానీ తెలుగులో ఇంత మట్టుకు మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం జరగలేదు. కాబట్టి ఈ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న విషయాన్ని దృష్టికి తీసుకొస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి చేసే కార్యక్రమంలో భాగంగా మరి విశ్వం ముంగిట తెలుగు అక్షరం ఉంచాలని, అదేవిధంగా ప్రపంచ వాకిట తెలుగు వెలుగు కనిపింపజేసే విధంగా ఉండాలని, అంతర్జాలంలో తెలుగు విప్లవం తీసుకురావడానికి చేసే ప్రయత్నంగా తెలుగు విశ్వంలో ఇక వెలుగు అనే పద్ధతిలో ఈ తెలుగు విజయ పథకాన్ని ప్రారంభించి ముందుకు తీసుకొస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మంత్రిగా వారు మాట్లాడే విషయాలకు తెలియజేయడంతో పాటు అమలు చేయడంతో పాటు ఈ సంవత్సరం ఐటీ రంగానికి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాలకు మరింత పెద్ద ఎత్తున విస్తరించే విధంగా స్థానికంగా ఉండే పట్టభద్రులైన సాంకేతిక అర్హులైన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే దిశలో రాజీవ్ యువకరణాల పేరుతో తీసుకొచ్చే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిస్తే తప్ప యువతకు మరో మార్గం లేదని ఆ దిశలో పట్ల ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరింపజేసే విధంగా ఈ పాలసీని మార్చడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం, దానికి బడ్జెట్ కేటాయింపులు గత సంవత్సరం కంటే 3 రెట్లు పెంచడం, మరి ఉపాధి కలిగించే దిశలో పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యంగా దీంట్లో ఈ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ చెప్పడానికి ఏదో 3 ఫాంట్లు 6 ఫాంట్లు మరో 10 ఫాంట్లు అనే మాటే కానీ తెలుగు వ్యాకరణ, స్పెల్ చెకరు, దాంట్లో ఉన్న లోపాలు, ప్రాచీన భాషలో ఉన్న పదాలకు అర్థాలు, ఆ అర్థాలకు ఈనాటి లిపుల ద్వారా ఫాంట్ల ద్వారా సరియైన అర్థం వచ్చే రకంగా చేయడానికి చేసే ప్రక్రియ పరిశోధన ఇది ఎంతో లోతుగా అధ్యయనం చేస్తే తప్ప, ఎంతో శ్రమకొచ్చిన విధానమే తప్ప ఏదో ఆషామాషిగా అయ్యే పని కాదని గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నదనే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.